ఇప్పుడు చూడండి దే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లంతో మేము ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ వచ్చినాం. ఏం చేద్దాం చూడు, ఇదే ప్రాబ్లం అనమాట. ఈ బండిలో వస్తుండేది, బండే మూవ్ అవుతలే చూడండి. అదే జర్క్ అవుతా ఉంది బండి, ఫుల్ జర్క్ అవుతానే ఉంది. ఇది వచ్చేసి 2 క్యాన్ అనమాట. సో మనమే సపరేట్గా తెచ్చుకున్నాం. ఇది రోడ్ ఏమీ కనపడిస్తలే, అంత ఫాగ్ ఉంది అనమాట రోడ్లో. సడన్ గా చూసి ఆ బండి వేరే ఆఫ్ అయిపోయింది. స్పార్క్ ప్లగ్ అయితే చేంజ్ చేసినాం. పెట్రోల్ అంతా తీసేదానికి 1 లీటర్ 2 లీటర్ పోయి ఫుల్ ట్యాంక్ చేయించినాం. పాత ఫ్యూల్ అంతా తీసుకొని వాటర్ క్యాన్ లో పెట్టుకునేసి కొత్త ఫ్యూల్ వేసినాం. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మూవ్ అయ్యి స్టార్ట్ అయింది. అది కూడా 40-60 పైన పోతాలే. ఫస్ట్ టైం అనమాట నేను RX లో ఇంత లాంగ్ కొడుతూ ఉండేది. అక్కడికి పోతున్నాం. సరేనా, వస్తాము. ఇదే పల్లెటూరుకి మన సిటీ వాళ్ళకి డిఫరెన్స్. రెడీ అయిపోయింది బండి, ఇంకా పట్టలేం నిన్ని. హాయ్ బెంగళూరు నుంచి వస్తాను గైస్. ఫైనల్లీ కడపకి అయితే రీచ్ అయిపోయినాము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక లాంగ్ డ్రైవ్ అనమాట, 2 RXతో ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్. ఫుల్ ప్యాక్ అయిపోయింది అది బ్యాగ్స్ అంతా. సో ఈ 2 RXతో అయితే మనము కడపకు వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి 2 క్యాన్ అనమాట. సో మనమే సపరేట్గా తెచ్చుకున్నాం ఇది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది గైస్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా వెళ్ళేదే. అప్కమింగ్ వీడియోస్ అంతా ఫుల్ RXస్తోనే ఉంటుంది. వెదర్ చూడండి గైస్ ఎట్లుందో. మార్నింగ్ 5 o'clockకి ఓ మై గాడ్ చాలా కోల్డ్గా ఉంది గైస్. యాక్చువల్లీ గ్లోవ్స్ వచ్చేసి బ్యాగ్లో ఉంది, మళ్ళా ఇప్పేసుకోవాలంటే కష్టం అనేసి నేను అట్లే తోలుతా ఉన్నాను. ఫుల్ చెయ్యి అంతా ఫ్రీజ్ అవుతుంది గైస్. బ్రేక్ఫాస్ట్కి వసుకోటే రాజధాని బిర్యానీ తినుకొని దాని తర్వాత అయితే రైడ్ చేద్దాము. తినే స్టార్ట్ చేద్దాం. చూడండి గైస్ రోడ్ ఏమీ కనపడిస్తలే, అంత ఫాగ్ ఉందన్నమాట రోడ్లో. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఇప్పుడైతే టీకి అయితే నిలిపినాము. ఫుల్ ఫాగే ఉంది గైస్. సో ఒక మంచి టీ బ్రేక్ తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని దాని తర్వాత వెళ్తాం. ఫస్ట్ టైం అనమాట నేను కడపకు పోతున్నది. ఫుల్ RX అంతా వస్తుంది అనమాట. అప్కమింగ్ లాక్స్లో అయితే వేరే లెవెల్ కొనిపోతుంది. సడన్ గా చూసి ఆ బండి వేరే ఆఫ్ అయిపోయింది. RX బ్రో బండి ఏమైందని చూసుకొని మళ్ళీ ప్లగ్ ఏమైనా పోయింది అనేసి స్పార్క్ ప్లగ్ అయితే చేంజ్ చేసినాము. బండి స్టార్ట్ అయింది కానీ మూవ్ అవుతాం నిన్లే. దాని తర్వాత ఏదేదో ట్రై చేసినాం కానీ మూవ్ అవుతాం ఇలా బండి. దాని తర్వాత మెకానిక్ ఫోన్ చేసినాము. మెకానిక్ ఫోన్ చేస్తే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, దానివల్లే మూవ్ అవుతాను లేదు అన్న. మళ్ళీ ఆయన ఏం చెప్పినానంటే ఆయిల్ ఫుల్ పెట్రోల్ అంతా తీసేసి కొత్త పెట్రోల్ వేయండి అన్న. పెట్రోల్ అంతా తీసేదానికి 1 లీటర్ 2 లీటర్ పోయి ఫుల్ ట్యాంక్ చేయించినాం. 2 బండ్లకి ఫుల్ ట్యాంక్ చేయించినాము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో దాని తర్వాత ఏం చేసినామంటే ఒక 2 లీటర్ వాటర్ క్యాన్ ఒక 3 తెచ్చుకొని అట్లా ఫిల్ చేసుకున్నాం అనమాట. నా బ్యాగ్లో 2 ఉంది, ఆయన బ్యాగ్లో 1 ఉంది. సో అక్కడ కనపడిస్తాను కదా వాటర్ క్యాన్. ఆ పాత ఫ్యూల్ అంతా తీసుకొని వాటర్ క్యాన్లో పెట్టుకునేసి కొత్త ఫ్యూల్ వేసినాము. దాని తర్వాత కూడా మూవ్ అవుతాం ఇలా. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మూవ్ అయ్యి స్టార్ట్ అయింది. అది మూవ్ అయినా కూడా 40-60 పైన పోతాలే. ఏళ్ళు చెప్తారు. మార్నింగ్ 4:30కి వస్తే 9:30 అయిపోయింది వేసి ఇక్కడే. ఎన్ని దారుణాలు సార్. 150 కిలోమీటర్స్ పోవాలా. అండ్ ఇది కడప రైడ్ ఇట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అండ్ ఇది టోటల్గా ఒక 1000 కిలోమీటర్స్ అయితే తిరుగుతాము. అండ్ అప్కమింగ్ లాక్స్ ఫుల్ RXతోనే ఉంటుంది అనమాట. సో ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, వేరే లెవెల్ కొనిపోతుంది వీడియోస్. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట నేను RXలో ఇంత లాంగ్ కొడుతూ ఉండేది. ఇంత ప్రాబ్లం వస్తుంది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 2 స్ట్రోక్ బండ్లు చాలా మెయింటెనెన్స్ గైస్, చాలా సూపర్ బైక్ మెయింటైన్ చేసినట్టుగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఏం గుండె రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. కానీ ఈ బండిలో పోతుంటే ఆ ఫీలే వేరే. బట్ ఇప్పుడు ఏం చేయలేం, అట్లే మెల్లిగా పోతా ఉన్నాం. ఇంకో 150 కిలోమీటర్స్ పోవాలా, ఇంకా ఒక మెల్లిగా పోతే అయిపోతుంది. ఆ బండికి దిష్టి అయిపోయింది అనుకుంటాను. ఎంత బాగా పోతాను తెలుసా, ఎంత బాగా పికప్ ఉన్నిందంటే అంత బాగుంది పికప్. సడన్గా ఇప్పుడు ఇట్లా అయిపోయింది. సో ఈరోజు నైట్ ఇంకొక రైడ్ ఉండిపోతుంది. ఆ రైడ్లో చూడండి ఎన్ని RXలు వస్తుందో అంతా చూపిస్తాను. వేరే లెవెల్కి ఉంటుంది. ఇట్లాంటి వీడియో ఇంతవరకు ఎవరు చేసిండ్రు. అండ్ కడపకి ఫస్ట్ టైం వెళ్తా ఉన్నాను. సో మంచి ఎక్స్పీరియన్సే. బట్ మంచి ఎక్స్పీరియన్స్ చేతిలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా. RX ప్రాబ్లం వచ్చేసింది. RX ప్రాబ్లం కానీ రాపోయింటే ఇవాళ 150 కిలోమీటర్స్ ఎప్పుడో పోయేసి ఉంటాం. మేము 11 o'clock లోపల రీచ్ అవుతామని స్మార్ట్ టార్గెట్. ఇక్కడే 11 o'clock అయిపోయింది. ఇంకొక 2 hours పడుతుంది అనుకుంటాం మేము 150 కిలోమీటర్స్ పోయే లోపల. మాది ఆంధ్ర, చిత్తూరు. అక్కడికి పోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాటర్ క్యాను. పదా ఇక్కడ ఒక వాటర్ క్యాను.
పాపం ఆర్ఎక్స్ బ్రో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయిండాడు. సరేనా వస్తామా. ఇదే గైస్ పల్లెటూరు వాళ్ళకి మన సిటీ వాళ్ళకి డిఫరెన్స్. రోడ్లో నిల్చుకున్నాం అంతే, ఏమప్పా తిన్నారా, యాడ్ నుంచి వచ్చినారు ఏంది అంతా అడుగుతారు. అదే సిటీలో ఎవడు పట్టించుకోవడం కూడా పట్టించుకోడు, అట్లుంటారు. ఎన్ని దారుణాలు సార్. ఏం చేద్దాం చూడు, ఇదే ప్రాబ్లం అనమాట. ఈ బండిలో వస్తుండేది, బండే మూవ్ అవుతలే చూడండి. అదే జర్క్ అవుతా ఉంది బండి, ఫుల్ జర్క్ అవుతానే ఉంది గైస్. ఇట్లే ఇప్పుడు ఇంతే పోవాలా. ఇప్పుడు చూడండి దే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లంతో మేము ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ వచ్చినాం. రెడీ అయిపోయింది బండి, ఇంకా పట్టలేం నిన్ని. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో గైస్ బండి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి కడపకి ఇంకొక 80 కిలోమీటర్స్ ఉండేది. సో వేసేయి ఇస్తాను కదా, నాకు ఇచ్చేయి పెట్రోలు. ఇప్పుడైతే మదనపల్లిలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకొక 80 కిలోమీటర్స్ అనమాట, వెళ్దాం. ఇప్పుడు జోష్కి వచ్చినాము. ఏముంది తెలుసు తోలేకి, ఇప్పుడు తెల్లారితో నుంచి స్లోగా తోలి బోర్ కొట్టేసింది. హలో బ్రో, హాయ్ హాయ్ బ్రో, హాయ్. 100 బ్రో, 135 అది 135. మీరు ఎక్కడి నుంచి? ఓకే బెంగళూరు నుంచి వస్తాను. ఇది ఇన్బిల్ట్, అది కస్టమ్ ఇన్బిల్ట్, అది మెయిన్ చేసిన సైలెన్సర్. అది ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది గైస్ కడపకి. ఎంత బాగుందో సౌండ్, ఫుల్ ఎండ కొడతా ఉంది. ఏంది బ్రో, రియాక్షన్ చూడండి గైస్, క్రేజీగా వస్తుంది. ఫుల్ ఏదో విచిత్రం మనుషులాగా చూస్తూ ఉన్నట్టుగా చూస్తున్నారు. కడప ఘాట్ సెక్షన్ చూడండి గైస్, ఎంత బాగుందో. ఫుల్ తిరుపతి కొండ ఎక్కినట్టుగా ఉంది ఇది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ చూసేకి. ఎంత బాగుంది తెలుసా ఈ ఘాట్ సెక్షన్లో. కడపకి అయితే రీచ్ అయిపోయినాను. మీరు ఎవరైనా రోడ్ ట్రావెల్ చేస్తే సైట్ సీయింగ్ అయితే వేరే లెవెల్కి ఉంది కడప రోడ్స్, కానీ సూపర్గా ఉంటుంది గైస్. కడప పేరు వినిపించుకున్నాను తప్ప ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం అనమాట చూస్తున్నది. కడప సిటీ చూడండి గైస్ ఎంత పెద్దదిగా ఉందో. ఓడమ్మ, ఏదో తిరుపతి ఉన్నట్టుగా ఉంది గైస్ ఇక్కడ నుంచి చూసేకి. సో మేము రీచ్ అయ్యే లోపల 1 o'clock అయిపోయింది. సో రూమ్ తీసుకొని స్టే కొంచెం ఫ్రెష్ అప్ అవుదాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 2 o'clock అవుతుంది గైస్. మార్నింగ్ 4:30కి వదిలిండేది. సో ఇప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ రైడ్ ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ రైడ్లో కలుసుకుందాం. సో సీ యూ గైస్.